మత్తయి సువార్త 24వ అధ్యాయం 40, 41, 42 శ్రద్ధగా విందాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. చాలు. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు మాటల చేత బలపరచబడదా. చదవబడ్డ వచ్చిన భాగంలో ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికైనా తెలుసా అండి? ఇక్కడ కూర్చున్న వారికి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడికి తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడో అన్న విషయం. ఆ ప్రశ్ననే యేసు ప్రభువారు అడుగుతున్నారు. అయ్యా, ఆ కాలం ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడు అంటే నువ్వు వచ్చే డేట్ చెబితే మేము కొంచెం రాసుకొని ఈలోపు తిరగాల్సిన తిరుగుళ్ళని తిరిగి చేయాల్సిన ఏంటంట వ్యతిరేకమైన పనులను చేసి ఇక నీ దినం సమీపిస్తుంటే ఎట్టంట లెంపలేసుకొని ప్రభువా క్షమించేసి నీ రాజ్యానికి ఉన్న ఫలంగా నన్ను ఏం చేయి, తీసుకొని పో ప్రభువా అని ఆ కాలం అడిగారు. అయ్యా ఏ సంవత్సరం వస్తావో చెప్పని అడిగారు. అప్పుడు యేసు ప్రభువా చెప్పిన మాట ఏంటంటే, ఆ కాలము మరియు ఏంటంట సమయాలు తండ్రి ఆధీనములో ఉన్నాయి, అది మర్మంగా ఏంటంట ఉంచబడినటువంటి విషయం అని యేసు ప్రభువారు చెబుతూ అన్నటువంటి మాట ఏంటంటే, ఆ కాలం ఆ దినం ఒకటి ఉంది కాబట్టి మీరు మెలకువగా ఉండుడి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? మెలకువగా ఉండుడి అనే మాటను అక్కడ చదవబడ్డ వచ్చిన భాగములో మనం అందరం కూడా ప్రేమికులారా గ్రహించాం. ఇక వినండి శ్రద్ధగా, దేవుడు మాటలు వింటూ ముందుకెళ్దాం. పొలములో ఇద్దరు స్త్రీలు ఉన్నారంటండి. ఒకరేమయ్యారంట ఎత్తబడ్డారు, మరొకరు విడవబడ్డారు. ఆ పొలము దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ విడవబడ్డవారు, ఎత్తబడినటువంటి వారు ఆధ్యాత్మికంగా దేవుడు వారిని ఎవరితో పోల్చాడు అన్న విషయాలు ఈరోజు కొంత లోతులోనికి వెళ్ళి ఆ మాటలు మనం ఏం చేద్దామంటే ధ్యానించే వారిగా మనం అందరం ఉందాం. వినండి, లోకము 2 అర్థాలు ఇచ్చింది బైబిల్లో. లోకము 2 అర్థాలు ఇచ్చింది. ఒకటి, లోకమును పొలమును దేవుడు లోకంతో పోల్చాడు. ఒకటి, పొలమును దేవుడు ఏం చేశాడంట? లోకంతో పోల్చాడు. మొదటి అర్థం అది మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం ఉంటుంది. ఆ పొలం ఏదో కాదు, స్వయంగా యేసు ప్రభువారు తన ఉపమానాల్లో చెప్పుతూ వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ పొలమే లోకము అన్నాడు. ఆ పొలమే లోకము అంటం జరిగింది. మరొక అర్థం, ఈ పొలానికి మరొక అర్థం ఏంటంటే, సంఘానికి దేవుడు పొలముతో పోల్చాడు. సంఘాన్ని దేవుడు పొలముతో పోల్చాడు. అయితే ఇక్కడ చదవబడ్డటువంటి ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పొలం అనే మాట మనం చూసాం. ఆ పొలం దేనికి ఈ వచనం ప్రకారంగా సరిదూగుతుందంటే, సంఘం అనే పొలానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి కాదు, సంఘం అనే పొలానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ అలాంటి ఆధారం ఏమైనా ఉందా? పొలాన్ని దేవుడు దేనితో పోల్చినట్టు, సంఘంతో పోల్చినట్టు ఏమైనా ఉందా అంటే, అపోస్తులైనటువంటి పేతురు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. మేము దేవుని పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. చాలండి. ఇక్కడ మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు అనే మాట మనం విన్నాం. వ్యవసాయం ఎక్కడ చేస్తారు? వ్యవసాయం ఎక్కడ చేస్తారండి? పొలంలో చేస్తారు. అంటే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా, ఈ పొలం ఎవరో కాదు, సంఘం పొలము, మేము దాంట్లో ఏంటంటే పనివారం అంటున్నాడు. ఆ సంఘంలో
ఆ వ్యవసాయంలో మేమేంటి, పనివారము అన్న విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ సంఘం దేంతో పోల్చబడింది? పొలంతో పోల్చబడింది. పొలం ఇంకొక సందర్భంలో యేసుప్రభువు చెప్పింది ఏంది? పొలం లోకానికి సాదృశ్యం. అయితే ఈ రెండు పోలికల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివినటువంటి ఆ వాక్య భాగాన్ని బట్టి సంఘం అనే పొలానికి ఇక్కడ పోల్చి మనం గనక మాట్లాడితే, ఆ సంఘం అనే పొలాన్ని గురించి మనం ప్రేమికులారా పోల్చి గనక మనం మాట్లాడితే, విన్న తలపైకి ఎత్తండి. ఏ వ్యక్తి అయినా సరే పరలోకానికి వెళ్ళాలంటే, ఏ వ్యక్తి అయినా సరే పరలోక రాజ్యానికి చేరాలంటే, ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి సంఘం అనే పొలంలో ఉండాలి. ఎత్తబడాలన్నా విడవబడాలన్నా ఎక్కడ ఉండాలంట? చెప్పాలి, ఎక్కడ ఉండాలంట? సంఘం అనే పొలములో ఉండాలి. సంఘం అనే పొలములో లేకుండా నేను భక్తి చేస్తున్నా, నీ ఇంటికాడ చేసుకుంటా, ఏంటిది చేసే ప్రార్థన ఇది ఇంటికాడ చేసుకుంటా, ఆ పాడి 2 పాటలు ఇంటికాడ ఏంటంట పాడుకుంటా, ఆ వినే వాక్యం టీవీలో ఏంటంట ఎవరో ఒకరు చెప్పే వర్తమానం ఏంటంట వెంట, దాన్ని బట్టి నేను కుటుంబంలో మందిరానికి రాకుండా ప్రార్థన చేసుకుంటా, సంఘానికి రాకుండా ప్రార్థన చేసుకుంటా అంటే మాత్రం నువ్వు భ్రమలో ఉన్నదానివే, అది మిథ్య. ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సంఘముతో సత్సంబంధం ఉండాలి, సంఘముతో అవినాభావ సంబంధం ఉండాలి, సంఘముతో పెనవేసుకునేటువంటి అనుభవాలు ఉండాలి. ఏ వ్యక్తికైతే సంఘముతో సత్సంబంధం ఉంటుందో, ఏ వ్యక్తికైతే సంఘముతో అవినాభావ సంబంధం ఉంటుందో, ఏ వ్యక్తికైతే పెనవేసుకునేటువంటి అనుభవం ఉంటుందో, ఆ వ్యక్తి మాత్రమే ఎత్తబడాలా లేదా అన్నది సంఘం అనే పొలము నుంచే జరిగిద్ది. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సంఘం ప్రేమికులారా కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా సంఘాన్ని చక్కగా యాకోబు తన దర్శనంలో చూస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో పాత నిబంధనలో కూడా సంఘాన్ని గురించి ఇచ్చినటువంటి నిర్వచనం చూడండి ఒకసారి. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ పరలోకపు గవిని ఇదే. చాలండి. సంఘం ఏమన్నాడు ఇక్కడ? మందిరం ఏమన్నాడు ఇక్కడ? యాకోబు ఏమన్నాడు? ఇది పరలోకానికి వెళ్ళే గవిని అన్నాడు. మా సంఘాన్ని ఏమన్నాడు? మా మందిరాన్ని ఏమన్నాడు? ఇక్కడ యాకోబు అన్న మాట ఏంది? మందిరాన్ని ఏమన్నాడు? సంఘాన్ని ఏమన్నాడు? దేవుడు మందిరమే కానీ ఇంకేమన్నాడు? ఇది పరలోకానికి వెళ్ళే గవిని. అంటే గవిని అంటే ఏంటి? గవిని అంటే ఏంటమ్మా? అయ్యా చెప్పండి, గవిని అంటే ఏంటి? తెలవదా? గవిని అంటే ఏంటమ్మా? గేట్ అండి. గవిని అంటే ఏంటి? గేట్ అంటే ద్వారం. ఎక్కడికి వెళ్ళటానికి? వినండి, ఎక్కడికి వెళ్ళటానికి? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. గమనించాలి, పొలం అనే సంఘమే గవిని, ఎత్తబడటానికి అన్న విషయాన్ని పాత నిబంధనలో కూడా యాకోబు తన దర్శనంలో ఆ స్థలానికి ప్రేమికులారా మందిరంగా పెట్టి ఆ పేరు ఇది పరలోకానికి వెళ్ళే గవిని అనే మాటను యాకోబు తన దర్శనంలో చూసి ఆ పేరు పెడతాడు. వినండి, సంఘం అంటే ఈ కట్టినటువంటి రాతి గోడలు కాదండి. సంఘం అంటే ఈ గోడల మీద రాసినటువంటి దేవుడు వాక్యాలు కాదు. సంఘం అంటే ఏం చెప్పాలా? గురుజాడ అప్పారావు గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అలానే సంఘానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా సంఘం అంటే కట్టబడినటువంటి రాతి గోడలు కాదు. సంఘం అంటే ఈ గోడల మీద రాసినటువంటి రాతలు కాదు. సంఘం అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడినటువంటి వ్యక్తుల సముదాయమే సంఘం. అయితే ఇప్పుడు ఇక్కడ కిటికీ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటారు, అంటే మేము బాప్టిజం తీసుకున్నాం కదా అయ్య గారు, ఓకే మాకు కన్ఫామ్ టికెట్ అంటారా మీరు?
ఇక్కడే లిటికేషన్ ఉంది, ఇక్కడే కిటుకుంది. నువ్వు రక్షించబడ్డంత మాత్రానికి, యేసయ్య రక్తం లేనడా కడగబడ్డంత మాత్రానికి, విమోచించబడ్డంత మాత్రానికి దృష్టిలో పెట్టుకోవాలి, గ్రహించాలి. సంఘములో ఉన్నవారందరూ ఎత్తబడతారంటే ఈ వాక్యాన్ని బట్టి మనం కొంత భయాన్ని కలిగించే మాటని చెప్పాలా, ఎత్తబడరు. సంఘములో ఉన్నవారందరూ, బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ చెప్పాలి, బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఎత్తబడరు. మందిరానికి వచ్చేవారందరూ ఎత్తబడరు. ఒక సావాసాన్ని కలిగి ఉన్నటువంటి వారందరూ ఎత్తబడరు. ఇక్కడ చదవబడ్డా ఒకళ్ళు ఎత్తబడుతున్నారంట, ఇంకోళ్ళు ఎవరంట చెప్పండి, ఎత్తబడుతున్నారంట, విడవబడుతున్నారంట. సంగమా, మరొకసారి చెప్తున్నాను, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ భక్తే అందుకు కీలకంగా ఉండబోతుంది. నువ్వు చేసే భక్తి జీవితమే కీలకంగా ఉండబోతుంది. నువ్వు చేసే ఆత్మీయతే కీలకంగా ఉండబోతుంది. నువ్వు విడవబడాలన్నా ఎత్తబడాలన్నా ఏది ప్రాముఖ్యం చెప్పాలా, నీ భక్తి జీవితం మీదే ప్రాముఖ్యంగా ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎత్తబడేవారెవరు, విడవబడేవారు ఎవరంటే క్షమించేవారు ఎత్తబడతారు. ఫస్ట్ పాయింట్, క్షమించేవారు ఎత్తబడతారు. 2, కృతజ్ఞతగా ఉన్నవారు ఎత్తబడతారు. బైబిల్ చూపిస్తాను. క్షమించేవారు ఎత్తబడతారు. 2, కృతజ్ఞతగా ఉండువారు ఎత్తబడతారు. 3, పరిశుద్ధంగా బ్రతుకువారు ఎత్తబడతారు. ఈ 3 నీలో నాలో గనక ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో తెలియదు, మన పోకట ఎప్పుడో తెలియదు, ఆయన రాకట ఎప్పుడో తెలియదు. ఎప్పుడొచ్చినా కూడా నీ సిద్ధపాటు ఎలా ఉండాలి చెప్పాలా, వినడం. నీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే సాయంత్రమే రావచ్చు ప్రభు అన్న సిద్ధపాటు కలిగి నువ్వు జీవిస్తావు. రేపే వస్తాడు అన్న సిద్ధపాటు మనసును కలిగి ఉండాలి. ఎప్పుడైనా రావచ్చు, నేను నా కుటుంబం ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో నేను చేయబడాలి, ఎత్తబడాలి అనే ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద బ్రతుకు కాలం ఎన్ని రోజులైతే నువ్వు ఉంటావో ఇదే ప్రత్యక్షత. నేను నా కుటుంబం రెప్ప పాటున ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి అన్నటువంటి ఆ సిద్ధపాటు ఎవరిలో అయితే ప్రేమికులారా కలిగి ఒక విశ్వాసిగా తన జీవితాన్ని నడిపించుకుంటాడో ఆ వ్యక్తులు రెప్పపాటున ప్రభు వచ్చినప్పుడు ఏం చెప్పాలి చెప్పాలా అమ్మా, ఏమవుతారంట, ఎత్తబడతారు. కొన్ని సంఘాలు ఈ దరిద్రపు ప్రసంగాలు చేస్తున్నారు. కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు, కొన్ని సంఘాల్లో దరిద్రపు ప్రేమికుల బోధలు చేస్తాను. ఏంటా బోధలు చెప్పాలా, ఆ బోధలు దయచేసి లక్ష్య పెట్టమాకండి. మరలా చెప్తున్నాను, ఏంటా బోధలు చెప్పాలా, మీరు మా సంఘానికి వస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు, మా సంఘములో సభ్యులుగా చేరితేనే పరలోకానికి వెళ్తారు, మాకు ఇచ్చినటువంటి సమాధుల తోటలో అక్కడ మీ దేహాన్ని పూడిస్తేనే సరాసరి ఎక్కడికి చెప్పండి అమ్మ, ఎక్కడికి? మరి వాళ్ళ దగ్గర టికెట్ ఉన్నట్టుంది బహుశా. ఏ టికెట్లు? పరలోకానికి టికెట్లు ఉన్నట్టుంది దగ్గర కొనుక్కోవడానికి. మరి వాళ్ళ దగ్గర ఉన్నట్టు కొనుక్కోవడానికి ఇలాంటి బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడికి ప్రేమికులరా సంఘాలు కాదు ప్రాముఖ్యం, సంఘములో ఉన్న సంఖ్య కాదు, మంది కాదు ప్రాముఖ్యం ప్రభుకి. ఏది ప్రాముఖ్యం తెలుసు సంఘాల్లో చెప్తుంటా, ముందుకు వెళ్తూ ఉంటా. ఏది ప్రాముఖ్యం, అవి నీలో ఉంటే చాలు సంఘమా. అది చిన్న సంఘమైన, ఇద్దరితో కూడిన సంఘమైన ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. హల్లెలూయా. 10 మంది సంఘమైనా నువ్వు దాంట్లో చక్కగా ఎత్తబడే ఆ అనుభవాల్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ 10 మందిలో నువ్వు ఒక్కడిగా ఏం చేయబడతావు, ఎత్తబడగలుగుతావు. అయితే బైబిల్ ఈ 3 త్వరతో చెబుతాను. 1, క్షమించువారే. చెప్పండి, ఎక్కడికి వెళ్తారంట? పరలోకానికి. అంటే దీన్ని బట్టి సంఘములో ప్రేమికులారా అందరు ఎత్తబడరు అని అంటే, క్షమించువారు మాత్రం ఎత్తబడతారంటే సంఘంలో ఎవరు ఎలాంటి వారు ఉన్నారని, ఎలాంటి వారు ఉన్నారని, క్షమించని వారు ఉన్నారనేగా దేవుడు ఉద్దేశం. అలాంటి వారు పరలోకానికి పోరంట. ఎంతమందికి ఉంది పరలోక రాజ్యానికి పోవాలని వారి సూత్రాలు చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా. రైట్. బైబిల్లో నా ప్రశ్న వినండి,
ఒక ఇద్దరు మాత్రం పొలములో ఉన్నారు మొట్టమొదటిగా. ఎక్కడ, ఏ సందర్భంలో? ఇద్దరు మాత్రమే మొట్టమొదటిగా పొలములో, బైబిల్ గ్రంథములో మొదటిసారి పొలములో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు చెప్పండి ఒకసారి. కయ్యేను, హేబెలు. వాళ్ళిద్దరు ఎక్కడ చెప్పాలా? పొలములో ఉన్నారంట. పొలములో. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. వారు పొలములో ఉన్నారు. కయ్యేను చాలండి. ఎక్కడున్నారు వీరిద్దరు? ఎక్కడో చెప్పండి అమ్మా. పొలములో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే మీరు వెంటనే న్యాయాధిపతులు అయిపోతారు. ఎమ్మట అయిపోయి చెప్పే మాటని చెప్పాలా? ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అని అంటే మీరు చెప్పే మాట ఏంది? కయ్యను వెళ్తాడా, హేబెలు వెళ్తాడా, ఎలాంటి వారు వెళ్తారు అని అంటే మీరు ఏం చెప్తారు? వెంటనే మీరు ఎమ్మటే చెప్పొచ్చు. మీరు ఎమ్మటే జడ్జిగా కూర్చొని పెద్దగా దాన్ని ఆలోచించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్తారు, ఏ సంబంధికులు వెళ్తారంటే చెప్పండి. ఎవరు వెళ్తారంట? హేబెలు యొక్క వారు మాత్రమే వెళ్తారు, కయ్యను వారు వెళ్ళరు అని మనం చెప్తున్నాం. వినండి, ఈ ప్రేమికులారా సంఘములు ఇలాంటి వారు ఉంటారు. హేబెలు సంబంధించిన వారు ఉంటారు. ఇంకెవరంట చెప్పలే. కయ్యనుకు సంబంధించినటువంటి వారు ఉంటారు. సంఘములో ఇలాంటి వారు ఉంటారు. కానీ ఎవరు ఆయన రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడతారో పొలం అనే సంఘములో నుంచి అంటే హేబెలు సంతతి వారు మాత్రమే ఏమవుతారంట? ఎత్తబడతారు. హల్లెలూయా. అది ఎలా అని ఆలోచన చేస్తే వినండి, ఈ మాట మీకు అర్థం కావడానికి సంఘాన్ని దేవుడు దేంతో పోల్చి చెప్పాలా? పరమగీతములు 2వ అధ్యాయం. ఈ మాట మీకు అర్థం కావడానికి పరమగీతములు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. పద్మం వంటి దానము. ఓకే. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎట్టిదో పురుషులు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎంత మంచి మాట అండి. ఈ మాట లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నా, వినండి, తర్వాత చూస్తా. చాలామంది ఈరోజు ప్రేమికులారా ఆరాధించబడుతున్నటువంటి వారు అందరూ ఉన్నారు భూమి మీద. ఉన్నారు లేరండి? చాలామంది చేత చాలామంది ఆరాధించబడుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళందరిలోకెల్లా నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా? నీ దేవుడు ఎలాంటి వాడంటే వాళ్ళందరూ ముళ్ళ చెట్ల వంటి వారు, అడవి చెట్ల వంటి వారైతే వారందరి మధ్యలో నీ దేవుడు జల్దరు వృక్షము లాంటి వాడు. ఎలాంటి వాడు అంటేమో జల్దరు వృక్షం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అదే కాయది జల్దరు వృక్షం తెలుసా అండి? జల్దరు వృక్షం అంటే ఏంటి? యాపిల్ కాయ అండి. యాపిల్ అండి. తలపై కదా ఎలా ఉన్నాడు నీ దేవుడు? ఇంతమంది ఆరాధించబడుతున్నటువంటి వ్యక్తుల మధ్యలో నీ దేవుడు ప్రేమికులారు ఎలా ఉన్నాడని ఆలోచన చేస్తే వారు ముళ్ళ చెట్ల వలె, అడవి చెట్ల వలె ఉంటే వాటి మధ్యలో జల్దరు వృక్షం వలె నీ దేవుడు ఉన్నాడు. నిజమే ప్రేమికులారా, ఆయనకు సమానం కానీ ఆయనకు సాటి కానీ ఎవరు కూడా సరి రారు. ఆయన వేలుపులందరిలోకి వెళ్ళ మహనీయుడు, ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆయన గురించి చెబుతూ తన సంఘాన్ని గురించి చెప్పాడు. సంఘం ఎట్టుందంట అక్కడ? సంఘం ఎట్టుందంట అక్కడ? సంఘం ఎట్టుందంటమ్మా అక్కడ? అదే ఆ పరమగీత 2వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు ఆ సంఘంతో చెబుతున్నటువంటి మాట, బలరక్కపు చెట్లలో ఒల్లి పద్మం వలె కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. సంఘం. ఈ స్త్రీ అంటే ఎవరమ్మా? ఈ పరమగీతములో దేని గురించి సొలొమోను ప్రేమిట రాస్తూ వచ్చాడంటే సంఘాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ సంఘం ఎలా ఉందని ఆలోచన చేస్తే బలురకపు చెట్ల మధ్యలో ఒల్లి పద్మం వలె కనపడుతుందంటండి. అంటే వినండి, లోకములో ప్రేమిటులారా బలురకపు చెట్లు ఉన్నాయి, దాంతోపాటు పూలు కూడా ఉన్నాయి. ఉన్నాయి లేవా? ముళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి? పూలు ఉన్నాయి. ఉన్నాయి లేవా? ఉన్నాయి. ప్రేమిటులారా ఈ ముళ్ళ లాంటి వ్యక్తుల మధ్యలో సంఘం ఎలా ఉండాలి అని అంటే వల్లి పద్మములా ఉండాలి. బలురకపు చెట్ల మధ్యలో సంఘం ఎలా ఉందని ప్రేమిటులారా ప్రియుడు చూస్తున్నాడంటే
వల్లి పద్మములా ఉందంట. చెప్పండి, ఎలా ఉందంట? వల్లి పద్మములా ఉందంట. అంటే వినండి, గమనించండి. క్రైస్తవుడు అనేటువంటి వాడు, యేసే రక్తములో కడగబడినటువంటి వాడు పరలోకానికి వెళ్ళాలి. ఈ రాజ్యము నాది కాదు, ఆ రాజ్యమే దేవుడు నాకు ఇచ్చే, ఆ రాజ్యమే శాశ్వతమైంది అన్నటువంటి ఆలోచన విధానముతో నడిపించబడుతున్నటువంటి వారు, ఇలాంటి ప్రేమికులారా ఆధ్యాత్మిక అనుభూతులతో నడిపించబడితే, ఏంటి అనుభూతులు అంటే వినండి, క్రైస్తవుడు భరించేవాడుగా ఉండాలి, బాధను సహించేవాడుగా ఉండాలి. కానీ నీ ద్వారా ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, నీ ద్వారా ఏ ఒక్కరు కూడా దుఃఖపడకూడదు, నీ ద్వారా ఏ ఒక్కరు కూడా కన్నీళ్లు కారవకూడదు. ముళ్ళు యొక్క స్వభావం ఏంటి? ముళ్ళు స్వభావం, దాని నైజం ఏంటంటే కుచ్చటం. ముళ్ళు యొక్క స్వభావం గాయపరచడం, ముళ్ళు యొక్క స్వభావం బాధ పెట్టడం. లోకములో ఇలాంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. ఇలాంటి ప్రేమికుల బలురకపు చెట్ల మధ్యలో మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుని చెప్పాలా? ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే వల్లి పద్మములా ఉండాలంటండి. చెప్ప ఎలా ఉండాలంట? వల్లి పద్మములా ఉండాలి. వినండి, ఒకవేళ ముల్లే వచ్చి పువ్వును గుచ్చుకుంటే పువ్వు ఏముంటుందండి? నన్ను ఎందుకు గుచ్చుకున్నా ఉంటుందా? ఏముంటుంది? పువ్వు ఏం చేస్తుంది? ముళ్ళు కనుక వచ్చి పువ్వును గుచ్చుకుంటే పువ్వుకున్న నిజం చెప్పాలా? సువాసన ఇస్తుంది. చెప్పండి, ఏమిస్తుందండి? చెప్పండి, ఏమిస్తుందా? పువ్వు తన నైజం ఏంటంటే ప్రేమికులారా సువాసన ఇస్తుంది. వినండి, దూషించేవాడు ప్రేమికులారా ఉంటున్నంత కాలం వాడు దూషిస్తూనే ఉంటాడు. మన నీ నైజం ఏంటి? మన నైజం ఎలా ఉండాలి? బలురకపు చెట్ల మధ్యలో ఎలా ఉన్న సంఘం? పద్మం. పద్మం అంటే ఏంటి? పుష్పం. అదేమిస్తుంది? తన నైజం ఏంటి? వాసన. అది ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మధ్యలో సంఘం ఉన్నప్పుడు, దూషించేవారు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి మరి? దూషణకు చెప్పాలి, దూషణకు ప్రతి దూషణ చేయాలి. కీడు చేస్తే సంఘం ఏం చేయాలి? ప్రతి కీడు చేయాలి. అంతేనా? అన్యాయం చేస్తే ప్రేమిట సంఘం ఏం చేయాలి? అన్యాయం చేయాలా? కాదు సంఘమా. ఆ వల్లి పద్మనుకు నైజం అని చెప్పాలా? దూషించిన ఎన్ని మాటలన్నా, ముళ్ళ వచ్చి ఒకవేళ ఆ పువ్వును కూర్చున్నా, ఆ పువ్వు నుండి వచ్చేటువంటి ప్రేమికులారా ఆ పువ్వు నైజం ఏంటంటే వాసన ఇవ్వటమే, సువాసన ఇవ్వటమే. ఈరోజు సంగమా, నువ్వు నేను మనం అందరం ఏ స్థితిలోకి రావాలి చెప్పాలా? నేను తలపైకి ఎత్తండి సంగమా. ఏ స్థితిలోకి రావాలంటే దూషిస్తున్న వారున్నా నువ్వు దూషించకుండా ఉండే వ్యక్తిగా ఉండాలి. నిన్ను అవమానిస్తున్నా అయినా నువ్వు అవమానించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ కీడు చేస్తున్నా, నీకు వారు కీడు చేసి నీకు తెలిసినా నువ్వు కీడు చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. వారు నీకు అన్యాయం చేసిన తెలిసినా నువ్వు వారికి ఏం చేయకూడదంట అని ఇంకా చెప్పాలా? నువ్వు ఏ స్థితికి రావాలంటే కీడును కీడుతోగా జయించాల్సింది. వీలైతే మేలు చేత కీడును ఏం చేయి. అది సంఘము నుండి ప్రభు కోరుకుంటుంది, అది సంఘము నుండి ప్రభు ఆశిస్తుంది. నీ దేవుడు ముళ్ళ చెట్ల మధ్యలో జల్దరు వృక్షం వలె ఉన్నప్పుడు సంఘం ఎలా ఉండాలని చెప్పాడు? బలురకపు చెట్ల మధ్యలో వల్లి పద్మములా ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలంటే వల్లి పద్మం వలె ఉండాలి. నీకు నాకు మనందరికీ ప్రేమికులారా, ప్రతి ఒక్కరికి దూషించేవారిని దూషించకుండా, అనేవారు ఉంటే వారిని తిరిగి ఏం చేయకుండా అనకుండా, ప్రేమికులారా ఈ పద్మానికి ఉన్నటువంటి ఆ నైజమే సంఘానికి కనుక ఉంటే, చెప్తున్నాను సంఘమా, రెప్ప పాటు నా ప్రభు వచ్చినప్పుడు ఏంటంట ఏం చేయబడతావు? అందరూ చెప్పాలి, ఏం చేయబడతావు? అందరూ చెప్పాలి బిగ్గరగా, ఏం చేయబడతాం? మనం అందరం ఎత్తబడతాం. మనము హేబేలు రక్తములో మనం విమోచించబడలే. మనం ఎవరి రక్తంలో చెప్పాలి విమోచించబడింది? అంతకంటే 1000 రెట్లు శ్రేష్టమైన, నిష్కలంకమైన, దోషమైన, పవిత్రమైనటువంటి రక్తములో మనం విమోచించబడ్డాం. ఆ పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి రక్తములో మనం విమోచించబడ్డాం. కాబట్టి ఆ రక్తములో ఉన్న స్వభావాలు రక్షించబడ్డ నీలో నాలో ఉండాలి. ఏ రక్తంలో మనం విమోచించబడ్డాం? చెప్పాలి, ఏ రక్తంలో మనం విమోచించబడ్డాం? చెప్పాలి, ఏ రక్తములో? యేసే రక్తములో మనం విమోచించబడ్డాం. ఆ రక్తం తెలుసా? శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ వేస్తున్నప్పుడు తండ్రి ఎనడా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరినేమని చెప్పాలా? ఆ స్వభావం నీలో ఉందా? ఆ విధానం నీలో ఉందా? నేను చెప్తున్నాను సంగమా,
కోపిష్టోలు బోరు పరలోక రాజ్యానికి. అర్థమవుతుందా? పగలు, ప్రతీకారాలు, అసూయ, ఈర్ష్య, ప్రమిడ్లరా, మచ్చరం, వీటన్నిటిని పెట్టుకొని ప్రమిడ్ల సంఘమన పొలములో గనక ఉంటే, సంఘమన పొలములో గనక చలామణ ఒకవేళ అవుతే, నువ్వు నేను మనమందరం ఇక్కడ ఉంటామేమో కానీ ఆయన వచ్చినప్పుడు ప్రమిడ్లరా ఒక స్త్రీ ఏం చేయబడిందంట? ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె విడవబడింది. నీలో నాలో ఇవి ఉంటే ప్రమిడ్లరా ఖచ్చితంగా దేవుని సందులో ప్రమిడ్లరా మీకు చెప్పే మాట ఏంటంటే దాంట్లో మోమాటం ఏం లేదు. ఏంటంటే మనం అందరం ఏమవుతాం? వచ్చినప్పుడు విడవబడతాం. నువ్వు నేను మనమందరం వినండి, గుర్తుపెట్టుకోండి, మనమందరం ఎలీషాలా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? ఎలీషాలా ఉండాలి. అది ఎలా అంటే వినండి ప్రమిడ్లరా, ఎలీషా ఒక సందర్భంలో సిరియన్లు ప్రమిడ్లరా అతని మీదకి వచ్చినప్పుడు, ముట్టడి వేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి కళ్ళను, ప్రమిడ్లరా కళ్ళను మూసేస్తాడు. అంటే దగ్గర ఉన్న ఎలీషాని ఏం చేయలేకపోతే చెప్పాలా, గుర్తుపట్టలేకపోతారు. గుర్తుపట్టినప్పుడు వెంటనే ఇశ్రాయేల్ రాజు వచ్చి ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పే మాట ఏం చెప్పాలా, ఎలీషా గారు సిరియన్లు మన యుద్ధకు వచ్చారు కాబట్టి మంచి అవకాశం, వీరిని ఏం చేద్దాం, మంచి అవకాశం మన కాడికి వచ్చారు, వీరిని చంపేద్దాం అని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా ఇచ్చిన మాట చెప్పాలంటండి, సరే కానివని అనలే. ఏమని చెప్పాలా చూడండి, 2 రాజుల గ్రంథం ప్రమిడ్లరా 6వ అధ్యాయం 22-23. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 22-23. నీ వింటి చేతను వారికి ఏం పెడాలంట? తిని తాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్దురని చెప్పిన అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి ప్రభు నామానికి మహిమ పరుద్దాం. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి. ఏలియా కాలం ప్రమిడ్లరా పాత నిబంధన అయితే, ఎలీషా కాలం కొత్త నిబంధన. హేబేలు కయ్యను పాత నిబంధన అయితే, కొత్త నిబంధన యొక్క ప్రమిడ్ల కాలం ఏం చెప్పాలా? ఎలీషా ఏమంటుంది చెప్పాలంటే, అంటే సిరియన్లు వచ్చినప్పుడు, ముట్టడి వేసినప్పుడు, ప్రమిడ్ల కళ్ళను దేవుడు పోగొట్టేలా చేసినప్పుడు ఇశ్రాయేల్ రాజు చెబుతున్నటువంటి మాట ఏంటంటే చంపేద్దాం, మంచి అవకాశం అన్నప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏం చెప్పాలా? చంపటం కాదు, ఏం చేద్దాం చెప్పాలా? ఒక పని చేయండి. ఏంటా పని అంటే విస్తారమైన ఏంటడా భోజన పదార్థాలు సిద్ధపరచండి అని చెప్పి, విస్తారమైనటువంటి భోజన పదార్థం ఏంటండి అయ్యా? విస్తారమైన భోజన పదార్థం అంటే అర్థం ఏంటి? కూరలో జాడీలో పచ్చడా, అమ్మా నోట్లో నూరిన కారమా, టమాటా పచ్చడా? విస్తారమైనటువంటి ప్రమిడ్లరా వంటకాలంటే ఇక వారు ఏంటంట, ఏది కావాలంటే ఏ శ్రేష్టమైనటువంటి అన్నీ కూడా చక్కగా భోజనాలు సిద్ధపరిచి వారందరికీ పెట్టండి అనని ఎలీషా చెబితే ఆ మాట విని చేస్తే, సంగమా వినండి, ఆ రోజు నుండి సిరియన్లు ఇజ్రాయేలు మీదకి రావటం, చెప్పండి, ఆ రోజు నుండి సిరియన్లు ఇజ్రాయేలు మీదకి రావటం, చెప్పండి, ఇజ్రాయేల్ రావటం మానేశారంటండి, మానేశారంట. వినాలి సంగమా, తల్లపైకి ఎత్తండి. నీకెవరి మీదైనా పగుంటే ఈ వాక్యం అయిపోయాక ఫోన్ చేయి. నిజంగా నీలో తగ్గింపే ఉంటే, ఎక్కడ పోవాలనుకుంటే, ఏడికి పోవాలనుకుంటే, ఎంతమంది చెప్పండి, పరలోకాన్ని పోవాలనుకుంటే ఉందండి. పగలు ప్రతీకారాలు పెట్టుకొని ప్రమిడ్లరా ఎంత భక్తి చేసినా చెప్తున్నాను, ఇంత భక్తి చేసి ఇంటి వెనకాల తెచ్చినటువంటి వ్యవహారం అంతా. ఎవరి మీద నీకైనా ఉంటే ఏముంటే పగ కానీ ప్రతీకారం కానీ ఇంటికి పోయి ఫోన్ చేసి, నువ్వు నిజంగా ప్రమిడ్ల పరలోక రాజ్యానికి వెళ్ళాలనే మనసు నీకుంటే ఫోన్ చేసి మాట్లాడు. ఏమని చెప్పాలా? మన ఇద్దరం ఒక తండ్రికి సంబంధించినటువంటి బిడ్డలం. యేసు రక్తంలో మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం. మన ఈ రాజ్యం కాదు, ఆ రాజ్యం శాస్త్రం, యుగాయుగములు ప్రభుతో ఉండేటువంటి ఆ రాజ్యంలో మనం ఉండటానికి మనం అందరం పిలువబడ్డాం. నీకు నాకెందుకు అనైక్యత, సమాధాన పడదామని ఇంటికి పిలిచి శ్రేష్టమైన భోజనం పెట్టు. కూరలు ఎక్కువ కారమేమాకండి, కూరలు ఉప్పు ఎక్కువేమాకండి, ఎట్ట కూడా పగ తీర్చుకోమాకండి. ప్రేమగా నువ్వు గనక చేస్తే
ఆ రోజు నుండి నీ మీద ఉన్న మనసు మారిపోతుంది. ఎవరికి? పగవారికి నీ మీద ఏంటంట ఆ ఆలోచన ప్రేమికులారా తొలగిపోతుంది. ఇది మనం చేయం, కానీ ఎలీషా చేసిందండి. సొంతంగా చంపడానికని వస్తే, సొంతంగా ప్రేమికులను చంపడానికని చుట్టుముడితే, ప్రేమికులను దేవుడే కళ్ళు పోయేలా చేస్తే, అవకాశం ఎలీషా కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నా చంపకుండా వారి కంటండి చక్కటి భోజన పదార్థాలు పెట్టి తినవలసినంత తిని ప్రేమికులారు అక్కడి నుంచి వారు వెళ్తేనంటండి ఆ రోజు నుండి అప్పటిదాకా సతాయించిన ఆ యొక్క ప్రేమికులారా సిరియా దేశం ఇక ఇశ్రాయేలు మీదికి మరి అన్నటికి ఏం చెప్పాలంటండి యుద్ధానికి పోలేదంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎత్తబడి చెప్పాలా? క్షమించి వారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడి చెప్పాలా? కృతజ్ఞత ఉన్నవారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడి చెప్పాలా? పరిశుద్ధంగా ఉన్నవారు మరి ఎవరు విడవబడతారు? క్షమించిన వారు విడవబడతారు. ఎవరు విడవబడతారు? కృతజ్ఞత లేనివారు. ఎవరు విడవబడతారు? పరిశుద్ధంగా లేని వాళ్ళు విడవబడతారు. ఈరోజు మనందరి జీవితాలు చక్కగా దైవికంగా ప్రభు ఈ అనుభూతుల చేత నేను నా కుటుంబం నడిపించబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడి సందులో ప్రతి ఒక్కరి వినికిలి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. బోయాజు పరమ పరిశుద్ధుడుగా ఉన్నాడు సంగమా. రూతు సంఘముతో పోల్చబడింది. పరిశుద్ధం లేకుండా ప్రభుని ఎవరు చూడలేమని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చేరుకోరని వాక్యము సెలవిస్తుంది. మందిరానికి అనగా చాలామంది వస్తారు, చాలా రకాల వాళ్ళు వస్తారు, చాలా రకాల స్వభావాలతో వస్తారు, చాలా రకాల వ్యక్తిత్వాలతో వస్తారు. కానీ సోదరుడా సహోదరి, ఈ సంఘములో ఉంటారేమో కానీ ఆ పరలోకానికి వెళ్ళే ఆ సంఘములో మాత్రం ఉండము. సంఘమా, నువ్వు ఎక్కడుందాం అనుకుంటున్నావు? ఎక్కడున్న ఈ సంఘములో ఉందాం అనుకుంటున్నావా? ప్రభు వచ్చి ఇయ్యబోయేటువంటి ఎత్తబడి ఆ సంఘములో ఉందాం అనుకుంటున్నావా? నీ నిర్ణయమే. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఎంత చక్కగా మీరు మాతో మాట్లాడతారు. అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, ఆ పొలం సంఘముతో పోల్చావు. ఆ సంఘం ఎలా ఉండాలో మాట్లాడుతూ వచ్చావు. ఆ పొలములో కెయిన్ హేబేలు ఉన్నారయ్యా. హేబేలు అంగీకరించబడ్డాడు, కేయిను విడిచిపెట్టబడ్డాడు. అందరూ ప్రార్థనలు. ప్రభువా, మందిరానికి సంగమా, నువ్వు ఒకవేళ పాటలు పాడవచ్చు, నువ్వు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఒకవేళ పరిచయం చేయొచ్చు, నువ్వు ఒకవేళ దేవుడు మార్గంలో కృతజ్ఞతగా నీ జీవితం ఒకవేళ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, క్షమించే మనసు లేకపోతే, ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఒక్కసారి ఆలోచన. చేతులు ఎత్తారు. మీకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, నాకు ఈ మనసు ఇవ్వయ్యా, నాకు ఈ మనసు ఇవ్వు నాయన. అందరు ప్రార్థన. నాకు ఈ మనసు అయ్యా, నాకు ఈ మనసు. నా కుమారి అని పిలిచాడు సంగమా. సంఘము ప్రేమికులారా వధువుగా పోల్చబడింది. వరుడు ప్రేమికులారా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాబోతున్నాడు. సంఘమా, తన సంఘాన్ని తీసుకొని పోతున్నాడు. సంఘం ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. సంఘం ఎట్లుండాలి? పరిశుద్ధముగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? ఆయన వచ్చినప్పుడు ఎత్తబడగలిగే స్థితిలో ఉండాలి. సోదరుడా, నీ ఆలోచన సరిగ్గా ఉందా? ఒక్కసారి ఆలోచన. నీ తలంపులు సరిగ్గా ఉన్నాయా? సహోదరి, నీ ఆలోచన సరిగ్గా ఉందా? నీ తలంపులు సరిగ్గా ఉన్నాయా? నీ నడవడిక సరిగ్గా ఉందా? నీ ప్రవర్తన సరిగ్గా ఉందా? ఎవరు జ్ఞానవంతులు? ఎవరు తెలియగలిగిన వారు?
నాలో లేదన్న వారందరూ చేతులెత్తండి. చిన్న ప్రార్థన. అయ్యా అయ్యా ఎవరినైనా క్షమిస్తాను. మీ అంతటి వారు క్షమించినప్పుడు ఎంతయ్యా నా పాపాలే క్షమించినప్పుడు నీ తనను క్షమించట్లో ప్రభు ఎందుకు నాకు ఈ మనసు రావట్లేదు విడవబడతానని మరొకసారి చెప్తున్నావు. చేతులెత్తిన వారందరినీ నా దేవుడు బలపరచును గాక, నా దేవుడు సరిచేయును గాక, మా ఆధ్యాత్మికమైన జీవితాలు క్రమపరచును గాక, మన బ్రతుకులను సరైనటువంటి రీతిలో సంఘమనే ఈ విడిదింపులో సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ప్రభు రాకడకు సిద్ధపడగలిగే సంఘముగా ఉండును గాక. మేమందరం మా ప్రభువా మీ రక్తములో విమోచించబడ్డా, మీ రక్తములో కడగబడ్డా. మేమందరం మాలో ఉండవలసిన క్షమాపణయ్యా, మాలో ఉండవలసింది బొల్రకపు చెట్ల మధ్యలో వల్లి పొద్దు ఫలము ఉండాలి ప్రభువా. ముళ్ళ చెట్లలో నా దేవుడు నీ ప్రియుడు చెల్దరు వృక్షములో ఉన్నట్లు మనము వల్లి పొద్దు ఫలములా ఉండాలి. కృతజ్ఞతయ్యా దీవించబడ్డాక కృతజ్ఞత తగ్గిపోతుందయ్యా, కృతజ్ఞత లోపిస్తుంది ప్రభువా. పరిశుద్ధత మాలో తగ్గిపోతుందయ్యా. ఈ మూడు అనుభవాలు నాకు అందరికి దయచేసి అందరి వెలికిలో మాటలు స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.